మామా ప్లీజ్ అండర్స్టాండ్. ఫుల్ కోల్డ్ అయింది అయినా కూడా వీడియో చేస్తున్నా. వాయిస్ అయితే మొట్టలు కలిసింది మామా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. రే చోటు లేవురా తొందర. ఏ నేను లేవడాడి ఇప్పుడు. ఇంకెంతసేపు అంటావు రా పచ్చిబాలు ఇంతవన్నట్టు. సంక్రాంతి పండుగ వచ్చింది, ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఉంటే బయట వాడితే తొందర లేవురా. పాత సామాన్లా ఇంట్లో తాతున్నాడుగా, బయట ఇసిరిదేంగా నడాడి. అమ్మ బాబాయ్ పక్కల కుదితే పొక్కలకై పోయేలా పొట్టి వాడుకోవు. నువ్వే అన్నావు గానీ పాత సామాన్లు ఉంటే బయట పడేద్దామని. ఈ కితకితలు అద్దునా పొద్దున దవడలు దాన్ని అనిపించుకోకు. అమ్మ బాబాయ్ ఓకే ఓకే డోంట్ డిస్టర్బ్ మీ డాడీ బ్రో. అరే మళ్ళా వంటాడేంద్రా ఈ పెళ్ళ ఉండవయ్యా. మరి నువ్వు దా పాత సామాన్లు బయట వాడేసావు. గట్లనే వెనకేసుకరా, ఎప్పుడో ఇద్దరు ఇప్పుడు వలుగుతాయి. ఫస్ట్ నిన్ను నీ కొడుకుడు ఇద్దరిని ఇంట్లో నుండి బయట వాడదేం కాలేదు, దరిద్రం పోతుంది. ఏం వడతావేడాడిగా ఇల్లంతా క్లీనింగ్ చేస్తా గానీ బీరు తాగుతా, పైసలు చేతులు నుంచి తుచ్చవుతుందా లేక బాడకవు. పొద్దున తెంగా గానీ ఏం చేయాలి చెప్పు. పాత సామాన్లు బయట వాడేసి ఇల్లంతా క్లీనింగ్ అయిపో. 2 hours later. తినలేదు బేబీ, ఆకలి అయితే లేదు. నువ్వు తిన్నావా? ఇన్స్టాగ్రామ్ లో మనకు 170,000 మంది ఫాలోవర్స్ బేబీ. థ్యాంక్స్ బేబీ. యూట్యూబ్ లో కూడా మనకి 25,000 సబ్స్క్రైబర్స్. ఎట్లుంటది మరి మనతోని? ఆగం అంగడే ర్యాంప్ ఉంటది మొత్తం. మనం బయటనే కాదు బేబీ, ఇంట్లో కూడా తోపే. రే బర్లకు గడ్డేసిన వారా చోటు గారండి, పిలిచేది మిమ్మల్ని అండి. సరే డాడీ బ్రో ఆవు కాసేపు. దెబ్బే దెంగితే పెంట కుప్పల పోయి వాడతావు పొట్టి వాడుకోవు. దెంగైనాడు బర్లకు గడ్డైపో ఫస్ట్. పోతానా. A few moments later. పక్కింటి పింకోళ్ళు మంచిగా ఆవులకు రంగులు ఎత్తారు. నీ బతుకు గంగరావు, నీకు ఎప్పుడు ఫోన్ అయినారా? నీ ఫోన్ పేర్లో ఉండవయ్యా. ఆవులకు రంగులు ఎందుకే డాడీ? సంక్రాంతి పండుగకు ఆవులకు రంగులు వేసి పూజ చేసుకుంటారు. నీకు గయ్యేడు తెలితే ఏ వైన్స్ ఏ మంది దొరుకుతుంది, ఏమని దావతులు ఏమేమి పెడతారు, దెంగిని అంగి విత్తేటి ఏది కావాలి నీకు? ఎందుకు తిడతావు డాడీ? ప్రేమగా చెప్పచ్చు గానీ ఆవులకు రంగులే అని. మంచిగా చెప్తే వినే పురువేనా? వాళ్ళకై తమ్ముడు గుద్ద బామర్ది అనే రకం నువ్వు. పింకీ నేనేమైనా హెల్ప్ చేయాలా? నా కళ్ళతో చూడు పింకీ ఎంత బాగుందో. అంటే నేను ఇప్పుడు వేసిన కలర్లు మంచిగా లేవా అని గుదాకిలానా? మరి నువ్వేసింది ఎట్లుంది? సేమ్ కుక్కలు ఎక్కులాడినట్టే ఉంది. ఈ కొమ్మలకి ఎవరన్నా ఈ కలర్ వేస్తారా అని? నేను వేసా చూడు మీ ఆవులకు. నా ఎడ్ల రంగులను ఎవడన్నా చూసిండు అనుకో, బట్టలు నింపుకుంటారు గింత మంచి ఎవడేసిండని. ఇగో పింకి గిడి చూడు. మనం ఎట్లా పెళ్లి చేసుకుంటాం గానే పింకి, అదేదో ఇప్పుడే చేసుకుంటే దండల ఖర్చు మిగులుతుందని. అయ్యో ఎందుకు పింకి అంత కోపం? 5 hours later. ఏం చేస్తాను రా మళ్ళా? కనిపిస్తలే అనే డాడీ పదానికి తోక పెడుతున్నా. నీ తోక తీసి దానికి పెట్టురా, మంచిగా ఊరుతుంది. డాడీ ప్లీజ్ డాడీ, నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండని, నీకు దండం పెడతా. సరే ఇంట్లోకి రా, అప్పాలాట వస్తావు. ఏంది ఏం మాట్లాడుతున్నావు డాడీ? నేను అప్పాల్ అవి వచ్చిండయ్యా గవర్నమెంట్ ఆఫీసరు. గుద్ద మూసుకొని అత్తావి బల్లేంగానా? పండుగకు కూడా ప్రశాంతంగా ఉండనియాడు మా అయ్య. పొద్దు నుండి పని చేయి అని చావ దెంగుతుండు. మీ ఇంట్లో కూడా ఇంతేనా మామ? కామెంట్ చేయితోందరా నేను పోయి అప్పాలు వస్తుందా? పని చేస్తాడు అనుకున్నారా? అక్కడ ఉత్తానే కూర్చున్నాడు మా డాడీ. ఇంకా ముద్దలనే చేస్తే ఏమైతుంది డాడీ? నువ్వేం చేస్తావు రా? ముద్దలు చేయి. నేను ముద్దలు చేస్తాను, నువ్వు అప్పాలు చేస్తావా? మరి ముద్దలు చేసుకుంటే అప్పాలు వస్తావు, నీకు నొత్తందారా నీకు? నువ్వు ఖాళీగానే కూర్చున్నావుగా, పని చేస్తే ఏమైతుంది? ఎంతో పని చేసినట్టు ఇక్కడ కూర్చున్నావు. మరి నేను ఇక్కడ పని చేస్తే నువ్వు బయట అంగవాడ పోతావారా? చిత్తం ఎప్పుడు బయటనే తిరిగొద్దు పాడుకోవు. నువ్వు మళ్ళీ మాట్లాడకు, బొమ్మలలో అంతా డొమ్మర్ గంట ఎత్తావు చెప్తాను. అబ్బా ఎప్పుడులోలేనా ఇంట్లో మన రోడ్డుకే కంచెట్లో నూనె మొత్తం ఇనికిపోతాను. ఇనికిపోతే దాన్ని తుచ్చవైరా. అగో అక్కడ అప్పాలు మారుతున్నాయి చూడు. తొందర వేయరా అప్పాలు, గింత సేపారా? గింత సేపాడా గీ అప్పాలకు? ఆ పక్కింటి పింకి ఊడిపో ఎట్లా చేస్తాందో. నెక్స్ట్ ఇయర్ వరకు మన ఇంట్లోనే చేస్తుంది అప్పాలు. అయింద్రా ఏమో గులుగుతాను. ఏం లేదు డాడీ, అలా అయిపోతే పింకి నీటి రమ్మని పో, మనం చేస్తుంది అంటున్నా. Later that same evening.
జానారా ఫుల్ ఎండ కొడుతుంది, కొంచెం వాటర్ దే పోరా. ఇంత ఉచ్చబోత తాగుతావారా? అమ్మ బాబాయ్ బేబీ దారం వదిలే, ఇంకా పైనకి పంపిద్దాం. ఏ కుదాగిలదానా ఇడు నువ్వు. అరే మన ఏరియాలో ఎవడ ఎగిరెత్తలేడేంద్రా? రే వచ్చే మేము వచ్చినాం. అతను మీకు వచ్చిరారా ఎరుపు బాడు కావులు. పోటీ పెట్టుకుందామా? ఏ దెంగ మీతో మాకేంద్ర పోటీ. భయపడుతురారా? ఏ తెరి మాకి రారప్పుగా చూసుకుందాం. అరే తమ్ముడు ఇడుగురా ఇంకా దారం. బేబీ ఇడివే తొందర తొందర. ఇంటి వాళ్ళతో ఉండగానికి ఎన్నిసార్లు చెప్పినా? ఈ ముసలాడు ఎందుకు వచ్చిండ్రా బాబు? ఇంట్లోకి వస్తావా లేదా ఇప్పుడు? రే ముసల్లా మొడ్డ ఏంద్రా నీ లొల్లి? తోటి కాదు అన్నది రో పదంగి. కళ్ళు దెంగినాయారా మళ్ళా లేస్తాంది. దేకో దేకో బేబీ దారం చుట్టూ బేబీ తొందర. పీకెడికి పట్టుకున్నావానే మరి జాన్గానికి వద్దులే నువ్వే పట్టుకో. నేను వచ్చినా అనుకో దారాన్ని తెంపుతా చెప్తాను. ఏంద్రా నువ్వు తెంపేది నా ఆతు? ఇంకో మాట మాట్లాడినావంటే బంగ్లా మీద నుండి దొబ్బి తెంగుతా. అమ్మ బాబాయ్ చోటు కానీ తెంపినాం రో. మొట్ట గుడిపిండి గారా ఇలా అంజోడుకు. ఇప్పుడు ఏం చేద్దాం బేబీ? అమ్మ బాబాయ్ అంతే ముసలాడు ఏవాటే. ఆ రాయందుకోరా జాన్ పంతకేసి దెంగుతా. అమ్మ బాబాయ్ The next day. చోటు నానా చోటు ఏంది డాడీ మళ్ళా? గోగి మంట పెట్టాను దారా ఇంటి ముందట. నాకు సల పెడతలేదు, నువ్వే కాకపోమంట. ఓ గుదాకిలోడ సలిమంట కాదురా బోయి మంట పెట్టుకో. ఇప్పుడు నేను చీకట్ల గడ్డ ఎదురుగా రా డాడీ. నొర్రియకు జరా. బోయి మంట ఎవడన్నా గడ్డితో పెడతారా? గుద్ద తలకాయ లేని మాటలు మాట్లాడతావన్నీ. నిన్ను ఇంటి నుండి పాత సామాన్లు బయట పడేసినావు. వీళ్ళతో పెట్టుకోమంట. ఎందుకు డాడీ నన్ను ప్రశాంతంగా బతకనియవు? పండి పిల్లలు ఇట్లా చేస్తానా వారా? ఇప్పుడు పనానే సరికి గుడ్డు గుంజుతాయి నీకు. డాడీతో టెంపుల్ మమ్మీ పోయినట్టే ఇక. మూసుకొని ఇంట్లో ఇంకేమైనా పాత సామాన్లు ఉంటే తీసుకురాపో. ఇంకా తాతున్నాడుగా మంటలు ఇసిరి దెంగనా? మరి నీ రూమ్ లో కొత్త బట్టలు ఉన్నాయిగా, మంటలు వేసి దెంగనా? అమ్మ ఓ బాబాయ్ గుడ్డి తెప్పల ముఖం బాడుగా ఇంట్లో ఏమైనా పాత చెక్కలు ఉంటది ఏ పోరా అంటున్నా. ఏం లేవు, ఇంట్లో అమ్మాయి కొత్త చీరలు ఉన్నాయి తీసుకురావన్నా డాడీ. అమ్మ బాబాయ్ నోటి దూల బాడుగావు నన్ను ఎందుకు తిట్టిస్తాను రా మీ అమ్మతోని? ఏ ఊకో ఊకో డాడీ, ఏడవకు ఏడవకు. ఎవరైనా ఇట్లా ఏడతారా అని ఆడపిల్ల ఏడ్చినట్టు. అరే చోటు బోయి మంట వేసిరారా మీ ఇంటికాడ? మంట పెట్టి గంట అవుతుంది కానీ ఏంది మ్యాటర్? ఈ పిల్ల మా గల్లీలోకి వచ్చి పెండ పట్టుకోపోతుందిరా. నువ్వు ఇట్లా అత్తమాని చేసిన అత్త నాకు ఎడ్రా గుదాకిలోడా ఇట పోతాను. జానిగానోళ్ళ ఇంటికి డాడీ. ఎందుకు పీక్ ముళ్ళలు కట్టేటి ఏమైనా ఉన్నాయాడ? అమ్మ గొబ్బెమ్మలు పెడతది పెండవేనికి పోతున్నా. మన బండ్లకాడ పెండకాలు తీసి గొబ్బెమ్మలు చేసుకురాపు. అమ్మ బాబాయ్ పోర్లెమ్మడి ఇట్లా తిరిగినామనుకో బిచ్చగాల బతికే అవుతుంది బిడ్డ. నేనెందుకు తిరుగుతా డాడీ? ఈ పంట వాళ్ళని ఊర్లు ఇచ్చారు తీస్తారు. ఎప్పు దెబ్బల పాలైతావు జాగ్రత్త. ఏందమ్మా మీ ఆయన మంత్రాలు చదివినట్టు తిడతాడు పొద్దున పొద్దున. కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. ఈ సంవత్సరంలో అయినా ఏమన్నా సాధించే ఉందా? పచ్చిబోలింతో అన్నట్టు ఫోన్ పట్టుకునేమంటావా? యూట్యూబ్ అంటే పిల్లని కూడా ఎవడియ్యారా నీకు? అమ్మ బాబాయ్ నీ అవ్వ ఊకే జాబు జాబు. కాలేజ్ అయిపోయినాక జాబ్ లేకుంటే ఇంత సచిన శవాన్ని చేసినట్టు చూస్తారు. వచ్చే సంవత్సరం వరకు యూట్యూబ్ లో నెలకు 1,00,000 సంపాదిస్తాయి. ఆ పీకినవా నీకు మంటూ. 5 hours later. మా టిఫిన్ అయిందా? ఈ తిండి గంగలవో నువ్వు ఎప్పుడు తిండి తిండి. ఓ పూట లేట్ అయితే కడుపేమన్నా కొట్టుకోపోతుందారా? సరే డాడీ తినగాని తింటకు నువ్వు. ఏంది మమ్మీ ఇంత పొద్దున స్నానమా? నేను చెయ్యా. స్నానం చేయని భోగి పనులు ఎట్లా పోసురా నీకు? నేనేమన్నా చిన్న పోరన్నా డాడీ? పోరని కాకుండా కోలి కానివా? వెంగనాడు చేయిపో. A few moments later. సాధించుడేమో గానీ తీటపు పనులు మాత్రం చేయకరా, నీకు పుణ్యం ఉంటది. ఏ చెయ్య డాడీ, కట్నం పెట్టరా అనే మరి. ఇలా అగ్గమ కాలగోలరా నీకు కట్నం పెట్టి నీకు. The next day. తలకాయ తమ్ముడు గుద్ద బామారు లెక్కనే ఉంది. ఎవరై ముగ్గేసింది? ముగ్గేసినవా? ఎవరికైనా చేతబడి చేసినావా? ఓ అందంగా ముగ్గు మా అమ్మేసింది ఊడిపో. నీ కనులు ఎక్కువ అంటే పీకడికి రాలే చెడదెంగ నీకు వచ్చిన. ఏం లేదు బేబీ, నిన్ను కూడా నీకు వచ్చిన. నేను హెల్ప్ చేయాలా బేబీ? బ్లాక్ కలర్ అయ్యి బేబీ గుద్దాలు ఉంటది. ఓవర్ దెంగి అనుకో ముగ్గులు వచ్చావో సురుకుతా చెప్తానా? ఎవరిని
పట్టుకొని ఏం అడుగుతాను ఆడల ముగ్గురు నేనెందుకు చెప్తా నువ్వే రాసుకో బేబీ ముగ్గుల నా పేరు రాయే ఎట్లుంటది క్రేజీ ఉంటది ఎవరు ఉరికి ఎత్తుకపోతారు కావచ్చు మీ వాళ్ళేనా బేబీ అంటే మీ చుట్టాలేనా అంటారు నీ అవ్వ పాటలు బాగా పాడుతుండే డాన్స్ చేద్దామా అయితే నువ్వు ఎగురు నేను అంతా గాంటి చూడ ఎంత పెద్ద ముగ్గు ఎత్తాను అయ్యో అనుమానం ఉండా అగో మళ్ళెవరు వస్తారుగా బసవన్న వీళ్ళిద్దరికి పెళ్లి కావాలా పండంటి బిడ్డలు పుట్టాలా ఇద్దరు చల్లగా ఉండాలా సంతోషంగా ఉండాలా మీరు బిడ్డలు బాగా చదివి ఇతర దేశాలు వెళ్లి డాక్టర్లు కావాలా 500 పాలు అమ్మ బాబాయ్ ఇంత మంచిగా చెప్పిండు 500 పాలు తీసుకురాబో బేబీ పైసా పోతే పానం పోతుంది ముండది ఏంది ఏం మాట్లాడుతున్నావే పుసుకునే కడుపులో దొక్కింది అనుకో నా పిత్తుల వాసనకు చస్తావు సరే గాని పర్సనాలిటీ ఎక్కడ చూసినట్టుందే రే జాన్ మావా ఎట్లుంది నా గెటప్ అమ్మ బాబాయ్ ఓరి లంచోడుకా ఏందిరా ఈ గెటప్ ఇంటికి 500 మన ఊళ్ళో 50,000 వచ్చినాయిరా చోటు ఈ గంగిరెద్దు ఎక్కడిది మావా మరి మా గొడ్డుకే పాత బొంతలు కప్పిన ఎట్లుంది సెటప్ బుద్ధాలు ఉంది మావా చెప్తే నేను కూడా చెడ్డానే గారా సారీ గాయస్ కోడి పందాలు ఎట్ల పోటీలు ప్లాన్ చేసా బట్ వీడియోలో ఎంత అయింది నెక్స్ట్ వీడియోలో మాత్రం గుద్ద ర్యాంప్ అయ్యే కంటెంట్ తో వస్తా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై గాయస్